ఖచ్చితంగా రోజు ఇంక్లూడ్ చేసుకోవాల్సిన ఫ్రూట్స్‌లో ఏదన్నా ఒక ఫ్రూట్ చెప్పండి అనంటే బనానాని మనం మాట్లాడుకోవచ్చు. కాకపోతే చాలామందికుండే సందేహం ఏంటంటే అరటిపండు రోజు తింటే ఒళ్ళొచ్చేస్తదని భావిస్తూ ఉంటాం. ఒక మీడియం సైజ్ అరటిపండుని తీసుకుంటే 105 క్యాలరీల వరకు సుమారుగా ఉంటాయి. బయట మార్కెట్‌లో దొరుకుతున్న ఏ స్నాక్స్‌తో దీన్ని పోల్చుకున్నా కూడా ఖచ్చితంగా తక్కువ క్యాలరీస్‌లోనే ఇది ఉంటది. ఎందుకు ఇంక్లూడ్ చేసుకోవాలనంటే ఫర్ 3 డిఫరెంట్ రీజన్స్. ఒకటి పొటాషియం లెవెల్స్. అరటిపండులో అత్యధికంగా పొటాషియం లెవెల్స్ ఉంటాయి. ఈ పొటాషియం లెవెల్స్ ఎక్కువగా ఉండడం వలన హార్ట్ హెల్త్ బావుంటది. ఒంట్లో ఎక్కడన్నా మజిల్ క్రాంప్స్ వస్తున్నా, నిద్రలో పిక్కలు పట్టేయడం లాంటి లక్షణాలు ఏమైనా ఉన్నా, రోజుకో అరటిపండు తినడం వలన వీటి నుంచి ఫ్రీ అవుతూ వస్తాం. సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి ఫైబర్. 3% వరకు కూడా ఫైబర్ ఉంటదండి. ఈ ఫైబర్ ఉండడం వలన గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. కాన్‌స్టిపేషన్ రిలేటెడ్, మలబద్ధకం రిలేటెడ్ కంప్లెయింట్స్ ఏమైనా ఉన్నా కూడా క్లియర్ అవుతూ వస్తాయి. మూడోది వచ్చేటప్పటికి సుమారుగా 28% కార్బోహైడ్రేట్ ఉంటది. ఈ 28% కార్బోహైడ్రేట్ ఉండడం వలన ఈజీగా ఎనర్జీ బూస్ట్ అవ్వడానికి కానీ, ఇమ్మీడియేట్‌గా ప్రీ వర్కౌట్ కింద కానీ, ఏదైనా పని చేస్తున్నప్పుడు మిడ్‌వేలో ఎనర్జీ డ్రాప్ అవుతున్నా, ఇమ్మీడియేట్‌గా ఎనర్జీని బూస్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. కాకపోతే అరటిపండు తింటుంటే ఒళ్ళొచ్చేస్తదనే నానుడి ఎక్కడి నుంచి వచ్చింది అనంటే, ఎవరైనా సరే ఐదర్ అరటిపండు తింటున్నప్పుడు సంపూర్ణ భోజనం తిన్న తర్వాతన ఎక్స్‌ట్రాగా తింటాం. లేకపోతే ఒక అరటిపండుతో ఆగకుండా 2, 3 తినడం జరుగుతుంటుంది. ఇలాంటి ఈటింగ్ హ్యాబిట్స్ ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు మాత్రమే అరటిపండు వల్ల ఒళ్ళొస్తుంది. కాన్షియస్‌గా తినగలిగితే దిస్ ఈస్ ద బెస్ట్ ఫ్రూట్ టు ఇంక్లూడ్ ఇన్ అవర్ డైట్.